నల్లచెరువు మండలం కె పూలకుంట నందు పూలకుంట చెరువు కృష్ణా జలాలతో నిండి మరోపోవుచుండటంతో కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ పెడబల్లి వెంకట సిద్దారెడ్డి పూలకుంట చెరువుకు జలహారతిచ్చారు. అనంతరం ఇదే మండలానికి చెందిన దామవాండ్లపల్లి నందు సిమెంట్ రోడ్డు వేయుటకై భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రమణారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు జయచంద్రారెడ్డి, రాష్ట్ర బీసీ సంఘం నాయకులు దశరథ నాయుడు, తనకల్లు మార్కెట్ యార్డు చైర్మన్ ఉబిచర్ల కృష్ణప్ప, పాలపాటి దిన్నె దేవాలయం చైర్మన్ ఆనంద్ రెడ్డి, స్థానిక నాయకులు భాస్కర్ రెడ్డి, గోవిందరెడ్డి, నాచు నరసింహులు, మాజీ ఎంపీటీసీ రమణ, మాజీ సర్పంచులు అక్బర్, నరసింహారెడ్డి, దొడ్డప్ప, రాజప్ప, నాగభూషణ, నవాజ్ మరియు స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. महालक्ष्मी पादारविंद गोविंद पार्वती पतदे हर हर महादेव ओ शंकर हर ఈరోజు నల్లచెరువు మండలం కే పూలకుంట చెరువుకి జలహారతి ఇవ్వడం జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఈరోజు ఎక్కడో శ్రీశైలంలో ఉన్నటువంటి కృష్ణా జలాలు ఆంధ్రనీవా ప్రాజెక్టు ద్వారా అనంతపురం జిల్లా పూర్తిగా సస్యశ్యామలం చేస్తూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు కే పూలకుంట చెరువుని వరుసగా రెండో సంవత్సరం ఈరోజు ఆంధ్రనీవా జలాలతో నింపగలిగాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరింత ముందుకు వెళ్ళి ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని చెరువులు కూడా ఆంధ్రనీవా జలాలతో నింపడానికి కావలసినటువంటి పనులన్నీ కూడా పూర్తి యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. మండలానికి సంబంధించి ఇప్పటికే అటు పంతల చెరువు అయితేనేమి, ఊబిచెర్లకు సంబంధించిన చెరువులు అయితేనేమి, అదేవిధంగా సంజీవపల్లి చెరువులు అయితేనేమి, పల్లోళ్ళపల్లి చెరువు అయితేనేమి, ఈరోజు కే పూలకుంట చెరువు అన్నీ కూడా ప్రతి సంవత్సరము కూడా ఇంకా చెరువు పూర్తిగా నింపబోతూ ఉన్నాం కృష్ణా జలాలతో. దీనికి సంబంధించిన ఆయకట్టుకు కూడా ఈరోజు నీళ్లు వదులుతూ ఉన్నాం. రైతాంగం అంతా కూడా ఈ నీటిని చాలా ఖరీదైన నీళ్లు, ఎక్కడో శ్రీశైలం నుంచి తీసుకొచ్చే నీళ్ళు ఇవి, చాలా జాగ్రత్తగా వాడుకొని అందరూ కూడా పంట పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రతి సంవత్సరము కూడా ఈ చెరువులన్నీ కూడా ఆంధ్రనీవా జలాలతో నింపబోతూ ఉన్నాం. వర్షాలు పడినా పడకపోయినా చెరువుల్లో ఎప్పుడూ నీళ్లుండే విధంగా ఈరోజు ఆంధ్రనీవా నీళ్ళని నియోజకవర్గం అంతా కూడా తీసుకొస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు రైతాంగం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సీసీ రోడ్లు అయితేనేమి, మిగతా రోడ్లు అయితేనేమి ఈరోజు మండల వ్యాప్తంగా కూడా అన్ని పనులు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా ప్రతి పంచాయతీకి కూడా సంబంధించిన సచివాలయం అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, అదేవిధంగా హాస్పిటల్స్ అయితేనేమి అన్నీ కూడా ఈరోజు నిర్మాణాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో కూడా పూర్తి కానటువంటి రోడ్లన్నీ కూడా ఈ సంవత్సరం దాదాపు 10-12 కోట్ల రూపాయలతో మండలానికి సంబంధించి రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఆసుపత్రులు అయితేనేమి, స్కూళ్ళు అయితేనేమి, నాడు నేడులో అన్నీ కూడా ఈరోజు కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రైతాంగం అంతా కూడా ఈరోజు ఎన్నడూ లేని విధంగా ప్రతి చెరువు కూడా అన్ని పొంగి పొర్లడం, అదేవిధంగా బోర్లన్నీ కూడా రీఛార్జ్ అయ్యి నీళ్ళన్నీ కూడా పుష్కలంగా లభించడంతో రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెడుతున్న మోడీ విధానాలు నశించాలి అనే నినాదంతో సిఐటియు నాయకులు ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి మద్దతుగా రైతులకు నష్టం కలిగించే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని
పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, రైతుల అన్ని రకాల అప్పులు మాఫీ చేసి రుణ విమోచన కలిగించాలని డిమాండ్ చేస్తూ దేశ సంపదను అంబానీ, అదానీ లాంటి బడా కార్పొరేట్లకు దోచిపెడుతున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజలపై భారాలు వేస్తూ కార్పొరేట్లకు రాయితీలిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద గల రిలయన్స్ కంపెనీకి చెందిన ట్రెండ్స్ షాపింగ్ మాల్ వద్ద ప్లకార్డులతో నినాదాలు ఇస్తూ గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జిఎల్ నరసింహులతో పాటు పట్టణ నాయకులు ముస్తాక్, జగన్మోహన్, హరినాథ్ రెడ్డి, సాంబశివ, రామ్మోహన్, శివ, ఫక్రుల్లా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. దేశ సంపదని కార్పొరేట్ కొలబెట్టడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం అడుగులేస్తోంది. దాన్ని మేము నిరసిస్తున్నాం. అందుకనే దేశ సంపదను మోడీకి, దేశ సంపదను అదానికి, అంబానీలు కట్టబెట్టి మోడీ విధానాలు వెనక్కి తీసుకోవాలి. రైతులకు నష్టం కలిగించే చట్టాలు రద్దు చేయాలి. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించే చట్టం చేయాలి. రైతులకు అన్ని రకాల అప్పులు మాఫీ చేసి ఒక్కసారి రైతులకి పూర్తిగా రుణ విమోచన కలిగించి ఆరోగ్య ఈ దేశ సంపదని కాపాడమని చెప్పేసి మేము సిపిఎం సిఐటిగా డిమాండ్ చేస్తాం. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ, అలాగే దేశ సంపదను అదానీ, అంబానీలు కట్టబెడుతున్నటువంటి మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు ట్రెండ్స్ మాల్ దగ్గర నిరసన తెలియజేస్తా ఉన్నాం. కేంద్రం తీసుకొచ్చినటువంటి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత 35 రోజులు పైగా ఢిల్లీ కేంద్రంలో లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 5-6 సార్లు చర్చలు జరిపింది. అయితే చర్చల్లో ఎక్కడా కూడా రైతుల యొక్క డిమాండ్ పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో యథావిధిగా మళ్లీ అక్కడ ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆందోళనలో చలికి తట్టుకోలేక 35 మంది అక్కడ రైతులు చనిపోయారు. అలాగే లక్షలాది మంది ఇప్పటికి కూడా ఈ చలి తీవ్రతను లెక్క చేయకుండా ఈ కరోనా కాలంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం, డిమాండ్ ఏమంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉన్న పాత వ్యవసాయ చట్టాలను రద్దు చేసి కొత్తగా 3 చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టాల వల్ల మొత్తం వ్యవసాయ రంగం అంతా కూడా కుదేలైపోతుంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రాయితీలన్నీ కూడా కనుమరుగైపోతాయి. ప్రత్యేకించి ఈ దేశంలో వ్యవసాయ రంగం అంతా కూడా కార్పొరేట్ చేతుల్లోకి పోయే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాలు అమలైతే రాబోయే కాలంలో దేశంలో ఆహార భద్రత సమస్య వస్తుంది. కాబట్టి రైతాంగానికి నష్టం చేసే ఈ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తూ ఉంటే ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెడచూడ పెడతా ఉంది. ప్రధానంగా ఈ దేశానికి సంబంధించి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ చేతుల్లోకి అప్పచెప్పడానికి ఈ రకంగా ఈ చట్టాలు తీసుకొచ్చిందని చెప్పేసి ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. నిజంగా రైతుల మీద కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి ప్రేమ ఉంటే ఇప్పటికే వ్యవసాయ రంగంతో కుదేలైపోయింది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న దీనస్థితి మన దేశంలో కనపడతా ఉంది. మరి నిజంగా రైతులకు బీజేపీ మీద ప్రేమ ఉంటే తక్షణమే బీజేపీ రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా చట్టం చేయొచ్చు. ఎక్కడా కూడా గిట్టుబాటు ధర ప్రస్తావన చేయకుండా కేవలం రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, అంబానీ, అదానీకి సంబంధించి వాళ్ళ చేతుల్లో వ్యవసాయ రంగాన్ని పెట్టడానికి ఉన్న ఉత్సాహం పెట్టడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తుంది తప్ప నిజంగా రైతాంగానికి అనుకూలంగా విధానాలు కానీ నిర్ణయాలు కానీ చేయాలని ఆలోచన కేంద్ర ప్రభుత్వం రావడం లేదు. అలాగే ఈ దేశంలో ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకునే రైతులంతా కూడా లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోయి పంటలు పెడితే గిట్టుబాటు రాక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళ రైతులు అప్పులు మాఫీ చేయడానికి ఈరోజు బీజేపీకి చేత కావడం లేదు. కానీ అదే ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు రిలయన్స్ కావచ్చు, అదానీ కావచ్చు, అలాగే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఇట్లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్లు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఎక్కొట్టి ఇతర దేశాలకు పోతే వాళ్ళకు మాత్రం రాయితీలు ఇస్తా ఉన్నారు. ఈ దేశానికి అడ్డం పెట్టే రైతున్న ఈరోజు అప్పులు పాలే అప్పు మాఫీ చేయండి అంటే ఈరోజు ప్రభుత్వం ఈరోజు మేన లెక్క పెడుతోంది. అంటే ఈ రకంగా చేస్తోందంటే ఈ ప్రభుత్వం రైతుల పక్షమా లేక కార్పొరేట్ల పక్షమా అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతాం. వ్యాప్తంగా రైతు సంఘాల పిలుపు మేరకు రిలయన్స్ మాల్స్ దగ్గర, అలాగే రిలయన్స్ టవర్ల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ఎందుకంటే ఏదైతే ఢిల్లీలో గత నెల రోజుల నుండి ఆందోళన చేస్తున్న రైతులను పట్టించుకోకుండా మోడీ, అంబానీ, అదానీల ప్రాధాన్యత ఇంపార్టెంట్ ఇస్తూ రైతుల దీనిలో ఆందోళన పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఏదైతే రైతు నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందో మోడీ ప్రభుత్వం, అది అంబానీలకు, అదానీలకు ప్రయోజనం కలిగించే చట్టాలే తప్ప రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదనేది అనేక మంది విశ్లేషకులు, శాస్త్రవేత్తలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ కూడా మోడీ పెడచెవున పెట్టి ఈ రోజు వారి సమస్యలు నెరవేర్చకుండా అలాగే మొండి వైఖరితో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానికి తోడు ఇప్పటికే దాదాపు 21 కంపెనీలు ఇప్పటికే అదానీ, అంబానీలు రిజిస్టర్ చేసుకున్నారు. రేపు పొద్దున వ్యవసాయ రంగంలోకి చొరబడి ఏదైతే వ్యవసాయం రంగాన్ని అంతా పెట్టుబడిదారు చేతుల్లోకి పోయే విధంగా ఈ రోజు
మోడీ ప్రభుత్వం అడుగులేస్తుంది. దీనికి నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు అలాగే పలు ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. వీటికి నిరసనగా ఈ రోజు ట్రెండ్స్ మాల్స్ దగ్గర నిరసన చేపట్టడం జరుగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నంబుల పూలకుంట మండల కేంద్రంలో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్దారెడ్డి చేతుల మీద పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ పి వెంకటరమణ, ఎంపీడీఓ ఆదినారాయణ, మండల కన్వీనర్ రాము, మార్కెట్ యార్డు చైర్మన్ రాఘవయ్య, సింగిల్ విండో అధ్యకులు జగదీశ్వరరెడ్డి, మాజీ మండలాధ్యకులు పుల్లారెడ్డి, సీఎం రామచంద్రారెడ్డి, స్వామిరెడ్డి, షామీర్, సుబహాన్, రంగారెడ్డి, శివారెడ్డి, మాజీ సర్పంచులు ఆదిరెడ్డి, వెంకట్రామరెడ్డి, ఓబుల్రెడ్డి, తిమ్మారెడ్డి, హనుమంతరెడ్డి, వెంకటనారాయణ రెడ్డి తదితర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు లబ్దిదారులు పాల్గొన్నారు. నేను ఉండేది ఊరుకుంటా ఉంటుంది. ఇస్తాండి పట్ట రైట్ నంబరు ఫ్లాట్ నంబరు ఆ పక్కన ఈ పక్కన అది కదా ఇతర రోడ్డు ప్లాట్ నెంబర్ 18 ఇదే అదే ఆ పక్క రోడ్డు డబ్బు ఇచ్చావా? ఫ్రీగానే ఇచ్చినారా? ఇల్లు కట్టుకుంటావా? కట్టుకుంటావు. ఇంకా నీకు అది చూపించారు ఉదయమ్మా చూసుకున్నావా? ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇదే మన స్థలము చూసుకున్నావా? ఎక్కడ ఉంటావు? ఎక్కడ ఉంటావు? ప్రస్తుతం వాళ్ళ ఇంటి బాడిగింట్లో ఉండవా? తల్లి ఇప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? బాడిగిన్లా సొంతమిల్లా? బాడిగిన్లా. ఎంత నీ ప్లాట్ నెంబర్ చూసుకున్నావా? ఎక్కడి నుంచి ఎక్కడికో? ఎక్కడి నుంచి ఇక్కడ రోడ్ ఎక్కడ? రోడ్ ఆ పక్క అంతా అక్కడ ఎక్కడ గుంపు రాకూడదు. ఇనపాస్ అనేది తీసానమంట రాలేదండి ఇంకా నీకు అది చూపించారు ఉదయమ్మా చూసుకున్నావా? ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇదే మన స్థలము చూసుకున్నావా? ఎక్కడ ఉంటావు? ఎక్కడ ఉంటావు? ప్రస్తుతం వాళ్ళ ఇంటి బాడిగింట్లో ఉండవా? అక్కడ చూడమా దేశమంతా కొట్టుకొస్తే సచివాలయం ఎక్కడి నుంచి ఎక్కడికి చూసుకున్నావా? రోడ్డు ఎక్కడ?
లేబర్ ఛార్జ్ చెల్లించమంటే లేబర్ ఛార్జ్ చెల్లిస్తాం. అలా కాదు మా చేత ఏమీ కాదు మీరే కట్టించంటే ఓకే. ఇట్లా 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి లబ్ధిదారు యొక్క ఇష్టానికే ఈ ప్రభుత్వం వదిలేసింది. గుర్తుపెట్టుకోండి, గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సౌకర్యం లేదు. ఈ రోజు 1,80,000 రూపాయల యూనిట్ కాస్ట్ మనం ఇల్లు కట్టబోతున్నాం. అదేవిధంగా గొప్ప కాలనీస్ లో ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అన్ని విధాల అన్ని సౌకర్యాలు మౌలిక సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాము. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రభుత్వం ఈ రోజు మీకు ఇచ్చిన పట్టాలను రాబోయే కాలంలో అని ఇప్పటికే మనం రిజిస్టర్ చేసిన పరిస్థితి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల రిజిస్టర్ చేసి ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు డీపార్టల్ ఇస్తున్నాం. రాబోయే కాలంలో వాటన్ని కూడా మీకు రిజిస్టర్ చేసి రేపు మీరు అమ్ముకోవడానికి కానీ ఇంకోదానికి కానీ ఉపయోగపడేట్టుగా అన్ని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం మీరు గమనించవలసిన కోరుతున్నా. ఇప్పుడు మార్కెట్ చైర్మన్ మన నవరత్నాలు పేదరికిల్లు అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే గారు పివి సిద్ధారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా సహచర మిత్రులకు, వేదిక ముందర ఉన్నటువంటి 1,75,000 ఇల్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన కూరు లేదా ఎంత అవసరమో ప్రజలకు గమనించిన వ్యక్తి ఎవరంటే మన ముఖ్యమంత్రి. అదేవిధంగా బీసీ బడుగు బలహీన వర్గాలకు ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ గుర్తించిన వ్యక్తి ఎవరంటే సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే భారతీయ మొదటి ఉపాధ్యాయుని, రచయిత్రి. సావిత్రిబాయి పూలే దేశానికి చేసిన సేవలు ఎనలేనివి. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. ఉపాధ్యాయురాలి జయంతి సందర్భంగా ఘన నివాళులు. నల్లచెరువు మండల కేంద్రంలోని కస్తూరిబాయి బాలికల పాఠశాలలో సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే సతీమణి. కుల మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. వీరాంగణ సావిత్రిబాయి పూలే రచయిత్రిగా తన వ్యక్తిత్వాన్ని, లోకప్రేమను ప్రకటించింది. ఆమె బహుముఖ కృషితో సాహిత్య సేద్యం కూడా ముఖ్య స్థానాన్ని పొందింది. అరుదైన వ్యక్తిత్వం, అసమాన సాహసం, మహోన్నతమైన మానవతావాదం, బానిసత్వం పట్ల స్త్రీగా చేసిన సేవలు, త్యాగాలు, మహిళ దార్శనికురాలిగా, మానవ హక్కుల నేతగా ఆమెను చరిత్రలో చిరంజీవించేశాయి. ఈ తరానికి ఆ మహనీయురాలి స్మృతి, జీవిత చరిత్ర మననం, ఉద్యమ స్ఫూర్తిని అందిస్తున్నది. ఆ మహోజ్వల చరిత్ర నిర్మాతకు, నిత్య స్ఫూర్తిదాతకు, మహిళా లోకానికి అక్షరభిక్ష పెట్టి విద్య ద్వారా విముక్తి కలం పట్టిన భారతదేశపు తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన సంపంగి గోవర్ధన్, బీసీ ప్రచార కమిటీ జిల్లా అధ్యకులు కోటకొండ కిష్టప్ప, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యకులు శ్రవణ్ కుమార్, జిల్లా కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, కదిరి డివిజన్ ఉపాధ్యకులు యుగంధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ జోహార్ సావిత్రిబాయి పూలే. సీనాన్నకి, యుగంధర్కి, మన శ్రావణ్కి, రవీణకి, అందరికీ కూడా పేరు మరి ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంది. ప్రజల కోసం త్యాగం చేసినటువంటి జ్యోతిరావు పూలే గారి కుటుంబం నుంచి వారి సతీమణిగా అనేక సంఘ కార్యక్రమాలు చేసినటువంటి, మళ్ళీ మహిళా సాధికారత సాధించడానికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మరి సేవలు అందించినటువంటి సావిత్రిబాయి పూలే గారి ఈరోజు జయంతి 190వ జయంతి కార్యక్రమానికి 190వ జయంతి కార్యక్రమానికి మన నల్లజెరువులో ఉన్నటువంటి కస్తూరిబాయి గాంధీ బాలికల స్కూల్ నందు ఈరోజు వారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని మన అందరి సమక్షంలో, పిల్లలందరి సమక్షంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మనకి డైరెక్టర్ అయినటువంటి
వారి సత్యమని, మరి అన్నగారు శంకరన్న గారిని వేదిక మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా విద్యార్థినులకు ఈరోజు సావిత్రిబాయి మహాత్మా సావిత్రిబాయి అవకాశం దొరికినందుకు నేను మీ సభాముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఆ రోజుల్లో 190 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో అంటరానితనం, తర్వాత స్త్రీల గురించి సతీ సగనం అంటే మీ పేపర్లు కొంతమంది మాత్రమే 9th క్లాస్ పిల్లలు తెలిసి ఉంటుంది, ఇంకా కొంతమంది తెలియదు. సతీ సగనం అంటే భర్త చనిపోయిన వెంటనే ఆమెను కూడా మంటల్లో వేసి చంపే పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో. అటువంటి మూఢాచారాలు ఉన్నాయి. ఇంకా స్త్రీల మీద అత్యాచారాలు విపరీతంగా ఉన్నాయి. ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరావు ఫులే గారు 12 ఏటనే ఈమెను భార్యనిగా పెళ్లి చేసుకుని, తర్వాత ఆమెకు ఆ రోజుల్లో ఏమాత్రం విద్య లేదు, తను విద్య నేర్పించి ఈ భారతదేశానికే మొట్టమొదటి ఉపాధ్యాయులుగా చేసిన ఘనత మహాత్మా జ్యోతిరావు ఫులేకే దక్కింది. మరి కూడా ఆమె కూడా ఒక ఉపాధ్యాయులుగా ఒక భారతదేశానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా ఆ మహాతల్లికే దొరికింది. అటువంటి మహాతల్లిని 190 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ రోజు కూడా ఇంత ఘనంగా ఈ కార్యక్రమం చేపట్టి ఇక్కడ చేసుకుంటున్నామంటే ఆమె అదృష్టవంతురాలు. ఈ స్త్రీల కోసము భారత్ ఎన్నో కష్ట సుఖాలు పడి, ఎన్నో అవమానాలు పడి ఆ రోజులో విద్య గురించి దాని వెలుగులు కూడా ఆమెను స్ఫూర్తిగా చేసుకుని సమాజంలో మీరు తక్కువ కాకూడదు, ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కావాలా. ఈ అవకాశము రాష్ట్ర ప్రభుత్వం కూడా కస్తూర్బాయి స్కూల్ ఏర్పాటు చేసింది. అది వాళ్ళ పేరు మీదనే ఇక్కడ గాంధీ అంటే స్వతంత్రం వచ్చింది, స్వతంత్రానికి పాటుపడిన గాంధీ పేరు ఎట్టుగా పెట్టినారో అదే బీసీ సంక్షేమ సంఘంలో కూడా గురుకుల పాఠశాల అన్ని కూడా బాయ్స్ కాలేజ్ వచ్చేసి ఏమని పెట్టారంటే మహాత్మా జ్యోతిరావు రెసిడెంట్ స్కూల్ అని, ఆడపిల్లల కాలేజీలు అయితే మహాత్మా సావిత్రిబాయి కాలేజీలని గురుకుల పాఠశాలకు నామకరణం చేసిన సిపిఐ ఆఫీస్లో ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ ఆధ్వర్యంలో రేపు జరగబోయే జాతీయ బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం దాదాపు 38 రోజులు కావస్తున్నా కానీ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి. మరి కేవలం రైతులకు ఇబ్బంది పెట్టేటువంటి ఈ 3 చట్టాలు, ఒకటి గిట్టుబాటు ధర, ఒకే దేశం ఒకే మార్కెట్, కార్పొరేట్ వ్యవసాయ రంగం. మరి ఈ 3 చట్టాలను గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి కేవలం 2 వ్యక్తుల చేతుల్లో మాత్రమే దేశం అంతా కూడా అప్పచెప్పాలనేటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచనని రేపు జరగబోయే బైక్ ర్యాలీ ద్వారా మోడీ తెలియజేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించాలని అనుకున్నాం. మరి అదే సందర్భంగానే దాదాపు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అమలు చేసే స్వామినాథన్ కమిటీని, అంటే రైతులకు ఉపయోగపడే స్వామినాథన్ కమిటీని అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగానే శాంతికుమార్ అనే వ్యక్తి ద్వారా కమిటీ వేశారు. మరి ఆ కమిటీ కూడా రైతులకు ఇబ్బంది పెట్టే కమిటీగానే, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే స్వామినాథన్ కమిటీలో ఏవైతే ఉన్నాయో మరి అవే అమలు చేసి మీకున్నటువంటి రైతుల మీద ప్రేమను, ఆ కమిటీలో ఉన్నటువంటి అంశాలను మీరు అమలు చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఏవైఎఫ్ ద్వారా మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగానే రైతే రాదని చెప్పేటువంటి ప్రభుత్వాలు మరి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ లిఖితపూర్వకంగా మీరు ఏదైతే చేయాలనుకున్నారో, మీరు మంచి చేసేటప్పటికి లిఖితపూర్వకంగా రాసిచ్చే ఒక అంశం మీరు ఎందుకు తీసుకోలేదో మేము అడిగేది ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని. మీరు నిజంగా రైతులకు మేలు చేయాలనుకుంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఎంతైతే మీరు గిట్టుబాటు ధర ఇవ్వాలనుకుంటున్నారో అంతే లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పేసి ఏఐఎఫ్ ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రేపు జరగబోయే బంద్కు, రేపు జరగబోయే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం పార్లమెంటులో రైతు వ్యతిరేక చట్టాలు
3 చేయడం జరిగింది. ఈ రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు ఢిల్లీలో చలిని లెక్క చేయకుండా, కరోనాను లెక్క చేయకుండా లక్షలాది మంది రైతులు దాదాపు 37 రోజుల నుంచి పెద్ద ఎత్తున అక్కడే భోజనం చేస్తూ వాళ్ళ కాలకృత్యాలను అక్కడే తీర్చుకుంటూ రోడ్లపైన కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తాను. మరోవైపు చర్చలకు రండి అని చెప్పి 2 రోజులకోసారి 3 రోజులకోసారి చర్చలకు పిలిచి మేము సవరణలు చేస్తాము, దీన్ని రద్దు చేసే పరిస్థితి లేదు అనే పద్ధతిలో నామకావాసి మాటలు చెప్తా ఉన్నారు తప్ప వీటిని రద్దు చేయాలనే ఆలోచన లేకోకుండా మరోవైపు ఈ యొక్క ఉద్యమం, రైతు ఉద్యమం ఒక పంజాబ్ రైతులు మాత్రమే చేస్తున్నట్టు ఒక వర్గం నాయకులు దాన్ని చిత్రీకరించడం చూస్తే దేశవ్యాప్తంగా కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ యొక్క రైతు ఉద్యమం తీవ్రంగా ఉద్యమాలు చేయడం జరుగుతుంది. తీవ్రంగా రైతులు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. రోడ్ల మీద ప్రజా సంఘాలు, రైతు చట్ట నాయకులు, రైతు సంఘ నాయకులు వీళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేక చట్టాలను, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇది ఒక పంజాబ్ రైతులకు మాత్రమే ధర్నాలు చేస్తూ ఉన్నట్టు, ఉద్యమం చేస్తూ ఉన్నట్టు ఒకవైపు వర్గం వారు దీన్ని చిత్రీకరించమంటే హాస్యాస్పదంగా ఉంది. దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టాలు చేస్తుందో వాటిని రద్దు చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఈ యొక్క 37 రోజుల పాటు చేస్తున్నటువంటి రైతులకు మద్దతుగా రేపు దేశవ్యాప్తంగా కూడా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యొక్క బైక్ ర్యాలీలో దేశవ్యాప్తంగా జరుగుతున్న బైక్ ర్యాలీలలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాల పిలుపు మేరకు కదిరి పట్టణంలో కూడా పెద్ద ఎత్తున రేపు బైక్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. ఈ యొక్క రైతులకు మద్దతుగా, దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు మద్దతుగా రేపు జరగబోయే బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత, రైతులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏఐఎఫ్గా పట్టణ ప్రజలకు, కదిరి నియోజకవర్గ ప్రజలకు, యువతకి, రైతులకి అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నాం. గత కొంతకాలంగా ఎంపీ గంటలో నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్లో తొలగించినటువంటి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా 14 రోజుల నుంచి రిలే దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపుగా 16 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు యాజమాన్యం అయితేనేమి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదు. వెంటనే ప్రభుత్వం అయితేనేమి, యాజమాన్యం అయితేనేమి స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఎన్పిగుంట ఎంఆర్ఓ గారి కార్యాలయం అయితేనేమి, అదేవిధంగా కదిరి ఆర్డీఓ గారి కార్యాలయం అయితేనేమి, అదేవిధంగా అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా సిద్ధమని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం అయితేనేమి, యాజమాన్యం అయితేనేమి వెంటనే వీళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాను. లేదండి, నన్ను ఎన్టీపీసీలోని అనుబంధ సంస్థ అయినటువంటి టాటా పవర్ సోలార్లో సెక్యూరిటీ సర్వీస్ నందు గత 4 సంవత్సరాలు పనిచేస్తున్నాను. నాకు 1 సంవత్సరం కిందట ఫెన్సింగ్లో నైట్ డ్యూటీ చేస్తుండగా కుక్క కరగడం జరిగింది. కుక్క కరిచిన వెంటనే సూపర్వైజర్కి ఫోన్ చేయడం జరిగింది. ఆయన సూపర్వైజర్ గారు వెంటనే మెయిన్ గేట్ రమ్మని చెప్పడం జరిగింది. మెయిన్ గేట్కి వచ్చిన తర్వాత గాయము బాగా కరిచవడం వల్ల రక్తం ఎక్కువ కారుతుంది. అందుకు ఆయన 1 గంట రెస్ట్ తీసుకోమని చెప్పారు. తీసుకున్న తర్వాత అప్పుడు తీసుకున్న ఫోటో 8 నెలల తర్వాత నిద్రపోయినట్టు స్లీపింగ్ కేసు పెట్టి నిద్రపోయినాడని చెప్పి పెట్టడం జరిగింది ఫోటో. ఆ ఫోటో పెట్టడం జరిగింది. తర్వాత నేను మా ఇన్ఛార్జ్ అయినటువంటి అమ్మ సార్ గారిని కలవడం జరిగింది. సార్ ఇట్లా నా డ్యూటీ నుంచి తీసేసినాను సార్, నాకు నిద్రపోయిన ఫోటో పెట్టి అంటే ఏమైందంటే అంటే ఇప్పుడు 8 నెలల కిందట నాకు కుక్క కరిచింది కదా సార్ అది. అప్పుడు మా మహేష్ బాబు గారు కొనుక్కోమని అంట అప్పుడు తీసిన ఫోటో ఇప్పుడు పెట్టారంటే నాకు మీ సురభికి ఎటువంటి సంబంధం లేదు, మీరు మీ ఎండీతో మాట్లాడుకోమని మహమ్మద్ సార్ గారు చెప్పడం జరిగింది. తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ని అడిగితే మీ వల్ల ఎమ్మెల్యే సార్ గారి ప్రెజర్ ఉందంటమ్మా, మీరు సాలించాలని చెప్పినారు మా ఫీల్డ్ ఆఫీసర్ అయినటువంటి సురేంద్రనాథ్ గారు.
నాకు 4 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు. నాకు ఏదైనా తప్పు జరిగితే కూడా నా మీద ఇంతమంది ఒక కంప్లీట్ కూడా పోలేదు. నాకు 4 సంవత్సరాల నుంచి లోపల కూడా ఒక్క ఛాన్స్ కూడా నాకు ఇవ్వలేదు. ఒకసారి నాకు డ్యూటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు పీరెడ్డయ్య. నేను గత 4 సంవత్సరాలుగా వెంట్రికుంట మండల పరిధిలోని ఎన్టీపీసీ అనుబంధ సంస్థ అనేటువంటి టాటా పవర్ సోలార్లో నేను వర్క్ చేస్తున్నాను. సురభి సెక్యూరిటీ గార్డుగా. నేను ఒకరోజు విజిలెన్స్ వాళ్ళు చెకింగ్ రావడం వల్ల ఆ రోజు షర్ట్ బటన్ ఊడిపోవడం వల్ల నన్ను విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. 5 రోజులు చేశారు. 5 రోజుల తర్వాత నేను డ్యూటీకి రావాలని చెప్పి మా సూపర్వైజర్ గారిని అడగగా మా సురభి ఎంపీ గారు డ్యూటీని పర్మనెంట్గా ఆపేయమని చెప్పారండి. ఇంత చిన్న కారణానికి డ్యూటీ ఆపేయమని ఎలా అని ప్రశ్నించగా వాళ్ళని నేను నిద్రపోగా ఓల్డ్ ఫోటో ఒకటి ఫైన్ రాసి పెట్టిన ఫోటో ఒకటి స్లీపింగ్ ఫోటో ఒకటి కారణం చూపిస్తూ అప్పుడు ప్రజెంట్గా పెట్టడం జరిగింది. అందువల్ల నేను ఇక్కడ విలేజ్ నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఎన్టీకుంట మండల కేంద్రంలోని ఏర్పాటు చేసినటువంటి సోలార్ పవర్ ప్లాంట్లో ఎన్టీపీసీ అనుబంధ సంస్థ అయిన ల్యాంకోలో నేను గత 5 సంవత్సరాల నుండి సురభి సెక్యూరిటీ సర్వీస్లో డ్యూటీ చేస్తున్నాను. ఇక్కడ ఏ సైట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ల్యాంకో టాటాలో మాత్రమే సురభి సెక్యూరిటీ సర్వీస్ ప్రాబ్లం మాత్రం క్రియేట్ చేస్తుంది. పక్కన ఉన్న BHL సెల్లింగ్లో కూడా ఎన్టీపీసీ అనుబంధమే. కానీ ఈ కంపెనీలు ఏవి కూడా సెక్యూరిటీ గార్డులకి ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. ఎందుకు కాదని చెప్పి అది కారణాలు ఏవో చూపిస్తూ టాటాలో 15 మంది గార్డులను తొలగించడం, వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పి MR ఆఫీస్కి నేను వినతి పత్రం ఇచ్చాను. తొలగించిన గార్డులు వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి వాళ్ళ తరఫున నేను AITC ఆధ్వర్యంలో సోలార్ సెక్యూరిటీ వర్కర్స్ యూనియన్ తరఫున MRO గారిని వినతి పత్రం ఇచ్చామని చెప్పి నన్ను డ్యూటీలో తీసేశారు. అంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం అయితేనేమి, శాలరీలు 3 నెలలకు ఒకసారి వేస్తున్నారు, మరియు సెక్యూరిటీలతో కరెంట్ డిపార్ట్మెంట్ పని చేపిస్తున్నారని చెప్పి మేము ఇక్కడ జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మండల మేజిస్ట్రేట్ అయిన తహసీల్దార్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం వల్ల మమ్మల్ని డ్యూటీలు తీసేస్తారంటే అంటే మేము మండల తహసీల్దార్ గారికి వినతి పత్రాలు ఇవ్వకూడదా? ఈరోజు మండల తహసీల్దార్ గారికి ఇచ్చాము, రేపు RDO కార్యాలయంలో ఇస్తాము, మరుసటి రోజు కలెక్టర్ ఆఫీస్కి కూడా ఇస్తాము. ఇదే విధంగా మేము గత 14 రోజుల నుంచి తొలగించిన గార్డు వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి 14 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. కానీ యాజమాన్యం అయితేనేమి, అధికారులు అయితేనేమి ఎవరే కానీ మాకు స్పందించడం లేదు. వీలైతే రేపు మొన్నటి చూసి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. अमर रहे अमर रहे सावित्रीबाई फुले अमर रहे अमर रहे अमर रहे सावित्रीबाई फुले अमर रहे अमर रहे अमर रहे सावित्रीबाई फुले अमर रहे SC ST BC माइनॉरिटी ऐक्यता अमर रहे अमर रहे सावित्रीबाई फुले अमर रहे अमर रहे अमर रहे सावित्रीबाई फुले अमर रहे. నిలబడమ్మా. ఓకే ఉండయా ఇంకా నేను ఈ కార్యక్రమాన్ని BC గోవిందప్ప గారు నాకు సన్నిహితులు, మా అన్న, ఆయన కూడా నన్ను సహకరిస్తూ ఉండేవాడు. ఆయన ఆధీనంలో ఈ కార్యక్రమం నడుపుతుండేవాడిని. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు కూడా నాకు ఆపుతులే. ఈ కార్యక్రమం నడిపేందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఇంకా మాట్లాడే వారు ఎవరైనా, మేడం మీరు ఎవరైనా మాట్లాడతారా? ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీరు ఎవరైనా మాట్లాడగలరా? విద్యార్థినులు రావల్ల చైతన్యవంతంగా. ఆమె 9 ఏళ్లకే పెళ్లి, సమాజము, వ్యవహారము, బరువు, బాధ్యత, ఆంగ్లేయుల పాలనలో అణగారితున్నటువంటి సమాజాన్ని ముందుకు తెచ్చినటువంటి ఘనత ఆమెది. మూఢత్వంతో కూడుకున్నటువంటి రాచరిక పాలనలో ఉన్న మగ్గిపో చాలా గొప్ప దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము. ఆ గొప్ప దినం ఏమంటే సామాజిక సంస్కర్త అయినటువంటి సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినాన్ని మనం నడుపుకోవడం, ఈ మహిళా గురుకులంలో నడుపుకోవడం మరీ ఆనందదాయకంగా ఉన్నది. ఈమె పరుల పాలన సమయంలో
అనాగరికులుగా ఉన్నటువంటి మానవులంతా అనాగరికంగా ఉన్నటువంటి సమయంలో ఆమె ఒక సాధారణ ఒక కుటుంబీకురాకులుగా ఉండి జ్యోతిరావు పూలేతో కలిసి సామాజిక సంస్కర్తగా మారి ఆనాడు అంటే దాదాపుగా 190 ఏళ్ల నాటి క్రితమే ఆమె స్త్రీల విద్యకు స్త్రీల చైతన్యానికి ఎంతో కృషి చేశారు. ఆమె చేసినటువంటి కృషి సమాజానికి ఒక పూలబాటగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్త్రీ సమాజం ముందుకు రావాలంటే ఆమె చేసినటువంటి కృషి ఎంతో గొప్పదైనటువంటిగా చెప్పుకొనవచ్చును. ఆమె చేసిన సేవ ఎస్టీ ఎస్సీ వెనుకబడిన వర్గానికి ఆమె ఆ జ్యోతిరావు పూలేనైతేనేమి సావిత్రిబాయి పూలేనైతేనేమి ఇద్దరు భార్యాభర్తలైన వాళ్ళకు సామాజిక సంస్కర్తగా సామాజిక సేవకులుగా వాళ్ళు తన జీవితాన్నే అర్పించి సమాజానికి ఉద్ధరించినటువంటి మహానీయుల్లో మన సావిత్రిబాయి పూలే ఒకరుగా నేను భావిస్తూ ఆమె జన్మదినాన్ని మనం ఆనందంగా నడుపుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. సమాజ్ పార్టీ తరఫున ఈరోజు సావిత్రిబాయి పూలే యొక్క 190వ జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషదాయకంగా ఉండే విషయం. మన భారతదేశానికి సావిత్రిబాయి పూలే గారు చేసిన సేవలను మనము అందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. ఎందుకంటే 170 సంవత్సరాల పూర్వం భారతదేశంలో అతిశూద్రుల మీద వారి మహిళల పైన జరుగుతున్న దాడులకు, బీసీల పైన మరియు ఇతర వెనుకబడిన తరగతుల మీద మహిళల పైన జరుగుతున్న అన్యాయాలను మార్పు చేయాలని సావిత్రిబాయి పూలే గారు 170 సంవత్సరాల పూర్వం ఎంతో కష్టపడ్డారని దీన్ని మనం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అదేవిధంగా ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు మహిళలకు విద్యాబుద్ధులు నేర్పకపోయింటే ఈరోజు ఇక్కడ ఉండే పిల్లలు కూడా ఈ విధంగా ఉండే స్థితి ఉండేది కాదని మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి వీధిన దారి బాటన పోతుంటే అక్కడ ఉండే అగ్రకుల అహంకార బ్రాహ్మణిజం కలిగిన మూర్ఖులు ఆమె మీద ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టడం, దుస్తులు కూడా చెడిపోయేటట్లు కల్లాపు నీళ్లు చల్లడం, ఆ విధంగా చేయడం, కొన్ని విషయాలు మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే సావిత్రిబాయి పూలే గారు ఆ రోజున చేసిన కృషి కష్ట ఫలితంగా ఈరోజు మనము సంతోషంగా మన సభ్య సమాజంలో మహిళలు ముందుకు పోవడానికి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు బాల్య వివాహాల నిర్మూలన కోసం చేసిన కృషి మనం చెప్పుకొని పోతే అగ్రవర్ణాలైన బ్రాహ్మణ భావజాలంతో ఆ రోజు మహిళల పట్ల చేస్తుండే బాల్య వివాహాలు, ఈ విధంగా శిశు మరణాలు, ఆ విధంగా చెప్పుకొని పోతే ఎన్నో రకాలైన ఇబ్బందులు మహిళల పట్ల క్రూరంగా ఈ బ్రాహ్మణ భావజాలం చూపించే పరిస్థితుల తరుణంలో వారి ఆధిపత్యంలో కూడా నిలబడి మహిళల కోసం సావిత్రిబాయి పూలే గారు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ముందు పోవడం మనం ఈరోజు గర్వించాల్సిన విషయంగా మనం చెప్పుకోవాలా. అదేవిధంగా మన భారతదేశంలో మహిళలు ఒక విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ఆ రోజు మన సావిత్రిబాయి పూలే గారు చేసిన కృషి ఫలితంగా ఈరోజు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో మరి ఇతర ఆర్థిక రంగాల్లో ముందుకు రావడానికి ఈరోజు ఒక బాట ఏర్పడిందని ఈ సభాముఖంగా నేను ప్రతి పిల్లలకి, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు, ప్రతి ఒక్క నాయకులకు నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉండే పిల్లలు సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని మీరందరూ మంచి విద్యా బుద్ధులు నేర్చుకొని రాబోయే సమాజంలో మీరు దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉండే పిల్లలపై ఉందని నేను ప్రతి ఒక్కరిని తెలియజేస్తూ
ఇంతటితో ముగిస్తున్నా. జై భీమ్, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి మన సావిత్రిబాయి పూలే గారు 190వ జయంతిని మీ అందరి ముందు జరుపుకోవడం, అది కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 1848 3వ తారీఖు జనవరి 1వ నెల నుండి ఈ రోజు వరకు కూడా మనం సావిత్రిబాయి పూలే గారికి ఎంతో రుణపడి ఉంటాం. కారణం ఏమిటంటే 1800 కాలంలో అప్పుడు ఏదైతే సమాజం అగ్రకుల బ్రాహ్మణిజ సమాజానికి వ్యతిరేకంగా మహిళలకు, వెనుకబడిన కులాలకు, శూద్రులకు, అతి శూద్రులకు విద్యా హక్కు కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి మహిళల్లో చదువుల తల్లి, బహుజన విద్యావంతురాలు, మేధావి తల్లి సావిత్రిబాయి పూలే. మనం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మనం ఎవరినైనా పూజించాలి అంటే చదువుల తల్లిగా సావిత్రిబాయి పూలే గారిని మాత్రమే మనం పూజించుకోవాలి. సావిత్రిబాయి పూలే ఆ రోజు కాలంలో 1848 కాలం నుండి కూడా ఆమె చదువు పెద్ద చదువేం కాదు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి దగ్గర చదువుకున్న తల్లి. ఆమె ప్రత్యేకంగా స్కూల్కి పోయింది ఏం లేదు. కానీ ఆ రోజున జరుగుతున్నటువంటి అగ్రకుల పెత్తందారి బ్రాహ్మణిజ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రతి మహిళ చదవాలి, ప్రతి శూద్రుడు చదవాలి. అప్పుడు శూద్రులు అగ్రకులం అనేది మాత్రమే ఉండింది. శూద్రులు అంటే ఎస్సీలు ఎస్టీలో కాదు. రెడ్డి, కమ్మ, కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళందరూ కూడా శూద్రులే బ్రాహ్మణిజంలో, మనుధర్మ శాస్త్రంలో. కాబట్టి ఆ శూద్రులకు ఒకప్పుడు విద్యను నిరాకరించింది ఈ సమాజం. ఆ సమాజానికి వ్యతిరేకంగా పోరాడింది తల్లి సావిత్రిబాయి పూలే. ఆ సమాజానికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రతి మహిళ చదవాలి, ప్రతి శూద్రులకు విద్యా హక్కునివ్వాలి. మనకు విద్యా హక్కు నిషేధించబడింది. ఆ కాలంలోనే తల్లి సావిత్రిబాయి పూలే మనందరి తరఫున పోరాటం చేసిన సాంఘిక సంస్కర్త, గొప్ప విద్యావంతురాలు, మేధావి అయినటువంటి తల్లి, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. ఈరోజు చదువు తల్లి అంటే సరస్వతీదేవిని చూపిస్తా ఉన్నారు. మేము సరస్వతీదేవిని ఒకటే అడుగుతా ఉన్నాం. ఎవరైతే సరస్వతీదేవి చదువు తల్లి అంటున్నారో ఆ సరస్వతీదేవి ఏ స్కూల్లో చదివింది, ఎక్కడ డిగ్రీ చేసింది, ఎక్కడ 10th క్లాస్ పాస్ అయింది, ఏ పీజీలో పిహెచ్డీ చేసిందో మాకు చెప్పాలా. ఏ యూనివర్సిటీలో పీజీ చేసింది ఆమె, ఏ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసింది, ఎక్కడ ప్రొఫెసర్ ఆమె, ఏమైనా చదువుకున్నారా సరస్వతి? ఈ రోజున మీరందరూ కూడా చదువు రావాలని చెప్పి సరస్వతిని పూజిస్తున్నారు. సరస్వతిని పూజిస్తే చదువులు రావు తల్లి, గుర్తుపెట్టుకోండి. సరస్వతి దేవిను, వెంకటరామ స్వామిని ఇంకోరినో పూజిస్తే చదువులు రావు. మీరు చదివితే మీకు చదువులు వస్తాయి, మీరు కష్టపడితే మీకు చదువులు వస్తాయి. దేవుళ్ళను పూజిస్తే చదువులు రావు. కాబట్టి మీ శ్రమను మీరు నమ్ముకోండి, మీ శక్తిని మీరు నమ్మండి, మీ టాలెంట్ మీద మీరు దృష్టి పెట్టండి. ఇంతేగాని దేవుడా మాకు 100కి 100 10% 10 to 10 వస్తే వెంకటరామ గుడికి వస్తాం, టెంకాయలు కొడతాం, 1116 వేస్తాం, ఇవి కాదు. మీ చదువు మీరు చదవాలి, మీ టాలెంట్ మీరు చెప్పాలి. కాబట్టి మనం అప్పటికి ఇప్పటికీ మనము పూజించుకోవాల్సిన తల్లి ఎవరైనా ఉంది అంటే మన సమాజానికి మన కోసం కష్టపడిన తల్లి ఎవరైనా ఉన్నారు అంటే అది తల్లి సావిత్రిబాయి పూలే. సరస్వతి దేవి కాదు. మీరు ఎక్కడైనా ఇప్పుడు మామూలుగా అన్ని ఆచారాల్లో అవే చేస్తారు, సరస్వతి పూజ కాదు మనకు కావాల్సింది. తల్లి సావిత్రిబాయి పూలే గురించి చెప్పానండి. ఆమె కష్టపడిన విధానాన్ని చూడండి, ఆమె కష్టపడి చదువుకున్న విధానాన్ని దాన్ని బేస్ చేసుకొని మీరు చదవండి. కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మనం ఇంకా వెనక్కి నెట్టబడతానే ఉన్నాం, ఇంకా లోతుకు. కానీ మనలో ఈ మధ్యన 1947 తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడంతో
ఆ రాజ్యాంగంలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని చెప్పేసి పోరాటంతో ఆయన మీకు ఇచ్చిన హక్కే ఈరోజు మీరు ఇక్కడ చదువుతున్న విద్య. ఇక్కడ మేడం గారు ఉన్నారు, వాళ్ళకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 33% రిజర్వేషన్ కావాలని చెప్తే చదువుకొని వచ్చిన వాళ్ళే ఆ మేధావులనే ఈ తల్లులు కూడా. కాబట్టి మనం ఎవరికైనా రుణపడి ఉంటాము అంటే అది తల్లి సావిత్రిబాయి పూలేకి, తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. ఆ రోజు ఆయనే కన్నా మీకు విద్య కావాలని చెప్పేసి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఉండి రిజైన్ చేయకపోతే మీకు ఈరోజు ఈ హక్కు వచ్చేది కాదు. హిందూ ధర్మంలో మహిళలకు విద్య నిషేధించబడింది. హిందూ ధర్మంలో మహిళలకు విద్యా హక్కు లేదన్నారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సమాజం అయితే అభివృద్ధి చెంది ఉంటుందో ఆ సమాజం మహిళ యొక్క అభివృద్ధిని కానీ మహిళ యొక్క విద్యను కానీ చూడండి అని చెప్పి మీ అందరి కోసం రిజర్వేషన్ తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మనం ఎవరికి జిందాబాద్లు కొట్టే అవసరం లేదు, మనం ఏ దేవుళ్ళనో పూజించుకోవాల్సిన అవసరం లేదు. మన కోసం కష్టపడి మన కోసం బతికిన మన కోసం త్యాగాలు చేసిన మహానుభావులు ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, సావిత్రిబాయి పూలే గారు, ఇలాంటి వాళ్ళు. అప్పట్లో తల్లి సావిత్రిబాయి పూలే ఒకే సంవత్సరంలో 20 పాఠశాలలు నిర్మిస్తే ఆ 20 పాఠశాలల్లో కూడా సూత్రులు అతిసూత్రులుగా చెప్పబడుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజన ప్రజలే ఉన్నారు. బ్రాహ్మణిజం మహిళల విద్యా హక్కును నిషేధించింది. కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మీరు చదువుతున్నారు అంటే దాని వెనక తల్లి సావిత్రిబాయి పూలే గారి కష్టమే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా తల్లి ఆశీర్వాదంతో మీరందరూ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి, మంచి మంచి విద్య చదవాలి. ఆ విద్యను అభ్యసించిన తర్వాత తల్లి సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి ఈరోజు నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున మీ అందరినీ కోరుతున్నాను తల్లి. అలాగే తల్లి సావిత్రిబాయి పూలే విద్య చెప్పడానికి వెళ్తే ఆనాటి అగ్రకుల బ్రాహ్మణిజ వాదులు సావిత్రిబాయి పూలే గారు స్కూల్ నుండి బయటకు ఇంటి నుండి బయటకు వెళ్తున్నారంటే పేడతో కొట్టేవాళ్ళు, పరకలతో కొట్టేటోళ్ళు, బురద మొహం చల్లేటోళ్ళు. అయినా కూడా ఆమె ఎక్కడ కూడా చెల్లించిపోలేదు. నా జాతి ప్రజలకు విద్యను అందించాలి, నా పిల్లలకు, నా బడుగు బలహీన వర్గాలకు, సూత్రులకు అతిసూత్రులకు విద్యను ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో అవన్నీ అవంతా తుడుచుకుంటూ కూడా మీలాంటి వాళ్ళకు, అక్క చెల్లెలకు, మన అవ్వలకు, తాతమ్మలకు అందరికీ కూడా విద్య నేర్పిన తల్లి సావిత్రిబాయి పూలే. ఆవిడ గారి కష్టం ఈరోజు మీరు అనుభవిస్తున్న ఫలితాలు ఇవి. ఆమె పడ్డ కష్టం ఈరోజు సూత్రులు అతిసూత్రులు బహుజన ప్రజలు ప్రజానికం ఈరోజు అనుభవిస్తున్న మహిళలు కూడా ఈరోజు మీరు అనుభవిస్తున్న ఫలితాలు ఈ తల్లి త్యాగం. కాబట్టి మీరందరూ ఇలాంటి తల్లులు ఎంతో మంది సంఘ సంస్కర్తల కష్టంతో నష్టంతో వారి ప్రాణ త్యాగంతో వారి రక్త తర్పణంతో ఈరోజు మీరందరూ కూడా ఈ స్థాయిలో ఉన్నారు. బాల్య వివాహాలు రద్దు. మరియు విద్యార్థులకు ప్రిన్సిపల్ సార్కి అందరికీ నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జ్యోతిరావు పూలే వాళ్ళ ఆయన భార్య మన సావిత్రిబాయి పూలే అన్నమాట. ఈమె భర్తతో పాటు ఎన్నో సంఘ సంస్కరణ కార్యక్రమాలని చేపట్టింది. ఆమె అతి చిన్న వయసులోనే అతన్ని వివాహం చేసుకుని అతను ఒక సంఘ సంస్కర్త. అనేక బాల్య వివాహాలు అయితేనేమి, శిశు హత్యలు, తర్వాత సతీ సహగమనము, ఇలాంటివన్నీ మన దేశంలో అసలు ఫస్ట్ నుంచినే ఉన్నాయన్నమాట. ఎప్పుడు రాజుకాలం నుంచి వచ్చిన ఈ సతీ సహగమనం మెయిన్. భర్త చనిపోతే భార్యను కూడా చితి మీద పెట్టి కాల్చేయటం, చిన్న ఆడపిల్ల పుట్టిందంటే ఆ పిల్లని చంపేయటం, లేదా 4 ఏళ్ళ 5 ఏళ్ళకి 60 ఏళ్ళ ముసలోడికి ఇచ్చి వివాహం చేసేయడం. ఆమె పరిస్థితి ఏంటి? ఆ ముసలోడు ఒక 10 సంవత్సరాల తర్వాత చనిపోతాడు. ఆమె పరిస్థితి, ఆ అమ్మాయికి మొత్తం గుండు కొకేసి అసలు బొట్టు లేకుండా, చూడలో కమ్మలు లేకుండా, తెల్ల చీర కట్టి ఒక మూలను కూర్చోబెట్టేవాళ్ళు. ఇవన్నీ చూసిన మన జ్యోతిరావు పూలే అయిన ఈయన జ్యోతిరావు పూలే కాకుండా ఇంకా ఉన్నారు సంఘ సంస్కర్తలు. వీరేశలింగం పంతులు, జ్యోతిరావు పూలే, ఇంకా వాళ్ళతో పాటు ఈమె సావిత్రిబాయి, ఇలా అనేక సంఘ సంస్కర్తలు అనేక ఉద్యమాలు చేశారు, సోషల్ ప్రొటెస్ట్ మూవ్మెంట్స్ చేశారు. ఇవన్నీ చేసి మన సమాజం మార్పు కోసం ఎంతో పోరాడారు. ఇందులో భాగంగానే ఈమె భర్త అయిన జ్యోతిరావు పూలే
1848లో సత్య శోధక్ సమాజ్ అనే ఒక సంస్థని స్థాపించాడు. అందులో విద్యార్థులు ఆడపిల్లలు ఉండరు, అంటరానితనం వాళ్ళు మెయిన్. వాళ్ళని చూడగానే ఎవరైనా బ్రాహ్మణ్స్ హైయర్ స్టేజెస్ వాళ్ళు ఉన్న చూడగానే వీళ్ళు చెప్పులు చేతులు పట్టుకొని వెళ్ళాలి. అసలు ఆడపిల్లలు అంటే ఇంకా మరి అధ్వానం. సో అలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లల చదువు కోసము ఆయన ఈ సంస్థను ఏర్పాటు చేస్తే తన భార్యనే మొట్టమొదటి ఉపాధ్యాయులుగా చేశాడు. ఆయన 1948లో ఇది స్థాపించి తన భార్యకి టీచర్ ట్రైనింగ్ ఇచ్చి ఆమె ఆ పిల్లలకి విద్యను అందిస్తూ ఉంది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయాడు. అప్పుడు ఆ బాధ్యతనంతా తన లేడీ అయినా కూడా మొత్తం ఆ ట్రస్ట్ అంతటిని తన చేతిలో తీసుకుని ముందుకు నడిపిన ఒక గొప్ప నాయకురాలే మన ఈ సావిత్రిబాయి పూలే. అదే విధంగా ఆమె 1897లో చనిపోయింది. చనిపోయే వరకు కూడా ఆమె ఈ సోషల్ ఈ కార్యక్రమాలు ఏవి వదిలిపెట్టకుండా, అప్పట్లో ఏమంటే ప్లేగు వ్యాధి ఉందన్నమాట. ప్లేగు వ్యాధి వచ్చిందంటే అసలు ఊర్లో నుంచినే బహిష్కరించేస్తారు. అలాంటి టైంలో కూడా ఆమె వాళ్ళందరికీ సర్వీస్ చేసుకుంటూ ఆ లాస్ట్ చివరికి ఆమె అదే ప్లేగు వ్యాధితో చనిపోయింది. ఆ సమయంలో రోజుకి 2000 మంది పిల్లలకి అన్నం పెట్టి పోషించిన ఒక గొప్ప దేవత. ఇలాంటి ఆమె యొక్క జన్మ ఈ జయంతిని జరుపుకోవటం, అది కాక మన స్కూల్లో జరుపుకోవటం, వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గ్రామ సభ నిర్వహించిన ఎంపీడీఓ నల్లచెరు మండల కేంద్రంలోని సచివాలయం 1 నందు శనివారం ఎంపీడీఓ శకుంతల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మాట్లాడుతూ 2019-2020 సంవత్సరానికి సంబంధించిన ఖర్చులు మరియు గ్రామాలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై గ్రామ సభ నిర్వహించారు. గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం నిధులు కేటాయించిందని, ఏ గ్రామానికి ఏ పనులు కావాలి తెలపాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శకుంతల, పంచాయతీ కార్యదర్శి వసుంధర, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, రైతులు పాల్గొన్నారు. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8 గంటల 30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.